ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి మంత్రి నాదెండ్ల. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్ని సంచులు ఉన్నాయని, అదే గోన సంచులు అంటారు కదా, సంచులు ఉన్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. దళారులు అంటే చెత్త విధవలు, దళారులు అంతా చెత్త విధవలు ఊళ్ళో మనం చూస్తున్నాం కదా. ఆ ధాన్యాన్ని తీసుకుపోయే పద్ధతులు ఏం చేస్తారంటే మిషన్ల మీద జోపుతుంటే ఒక 50 కేజీల బస్తా ఏం చేస్తారంటే ఒక్కొక్క బస్తా మీద 5-6 కేజీలు కట్ చేసేసి పైసలు ఎప్పుడూ ఆపడము. ఇది కూడా మీ గవర్నమెంట్ కూడా నమ్మకంతో చేస్తారు. కానీ 24 గంటల్లో మీరు పైసలు ఇస్తామని చెప్పి చూసినామా? 24 గంటల్లో కాకపోయినా కానీ కనీసం ఒక 2 రోజుల్లో పైసలు వచ్చేటట్టు 24 గంటలు కాకపోతే 48 గంటలు ఇవ్వాలి. కానీ నెలలు 30 రోజులు 20 రోజులు ఇస్తే మాత్రం జనాలు ఆగమైపోతారు. ఎందుకంటే ధాన్యం అమ్ముకొని వాళ్ళు అప్పులు కట్టుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ పంట ఇంకో పంటని మళ్ళీ వేసుకొని ఇక్కడ ట్రై చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ అది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.